కరీంనగర్ జిల్లాలో 2 రోజుల పాటు జరిగే గ్రూప్ 3 పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మొత్తం 56 సెంటర్లలో 26,415 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గంటన్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్ 3 పరీక్ష ఈరోజు జరుగుతోంది. గ్రూప్ 3 పరీక్ష కోసం దాదాపు కరీంనగర్ జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే 26,000 పైచిలకు మంది అభ్యర్థులు పరీక్ష రాస్తా ఉన్నారు. చూడొచ్చు మనం కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ సెంటర్ దగ్గర పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తూ ఉన్నారు. ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించిన హాల్ టికెట్, తర్వాత ఇతర ధృవీకరణ పత్రాలు చూసిన తర్వాత లోపలికి ఎలవ్ చేస్తారు. ఎవరైతే విద్యార్థులకు హాల్ టికెట్ మీద సరిగా ఫోటో ముద్ర పడకపోతే మాత్రం దాదాపు 3 ఫోటోల మీద గెజిటెడ్ ఆఫీసర్ లేదా వాళ్ళు చదువుకున్న చదువుకున్న ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రిన్సిపల్ సిగ్నేచర్తో కూడిన 3 ఫోటోలు తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల దగ్గర అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి మాస్ కాపింగ్ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. 144 సెక్షన్తో పాటు జిరాక్స్ సెంటర్లు మూసివేత లాంటి కార్యక్రమాలు తీసుకున్నారు. మొన్ననే గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. అందులో పరీక్ష క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నారు. అంతకుముందు గ్రూప్ 1 పరీక్ష కోసం అదృష్టాన్ని పరీక్షించుకొని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా టీచర్ పోస్టు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా వరుసగా ఉద్యోగాల నియామకం మనకు తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. అందులో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్న గ్రూప్ 3 పరీక్షకు కూడా ఇటు కరీంనగర్ అటు జగిత్యాలలో కూడా దాదాపు 37,000 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థుల మనోభావం కావచ్చు, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారని తెలుసుకుందాం. గత సంవత్సరం నేను జనవరిలో అప్లై చేసుకున్నా గ్రూప్ 3కి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు పెట్టలేదు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చింది తెలిసిందే. నేను రోజుకు 10 నుంచి 15 గంటలు వ్యవసాయం చూసుకుంటూ ఇది ప్రిపేర్ అవుతున్నా. మంచిగానే రాస్తానని అనుకుంటున్నాను. ఈ గ్రూప్ 3 పోటీ ఇంకా మొన్న జరిగిన గ్రూప్ 1 కానీ ఇంకా వేరే పరీక్షలు ఏమైనా రాసినావా? గ్రూప్ 1 కూడా రాసిన. అది కొద్దిగా నాకు ప్రిపేర్ తక్కువ వల్ల నేను క్వాలిఫై కాలేదు మెయిన్స్కు. గ్రూప్ 4 రిజల్ట్స్ కూడా వచ్చినాయి కదా, అవి ఎట్లా ఉంటాయి? అది గ్రూప్ 4 నాకు లెక్కలు రావు, అందుకే అది మిస్ అయిపోయినా. హాస్టల్ వార్డెన్ కూడా రాసిన, కొద్ది దూరంలో అది వేయింది. డిఎస్సి కూడా రాసిన, డిఎస్సి కూడా దూరమైంది. ఇదైనా సాధించాలని పట్టుదలతోటి చూస్తున్నా. నెక్స్ట్ మంత్ గ్రూప్ 2 కూడా ఉంది, అదైనా సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఓకే, ఈ గ్రూప్ 3 పరీక్ష కోసం ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నాం, ఏమేమి పుస్తకాలు చదివినాం? నేను కోచింగ్ బుక్సే తీసుకున్నా కానీ కోచింగ్ సెంటర్లో పోలేదు. ఎందుకనంటే నేను ఒక పేద విద్యార్థిని, రైతు కుటుంబంలో పుట్టిన వాడిని. తల్లిదండ్రులను భారం కాకుండా నేను వ్యవసాయ పనుల్లో పోతూ ఏదో నారుగుంజోడు, మందు బస్తాలు చల్లవోడు, బుక్కులు తీసుకొని సెంటర్కి వచ్చినప్పుడు ఏమేమి తీసుకురమ్మన్నారు, ఏం తీసుకొచ్చినాం? ఇప్పుడు నేను ప్రధానంగా ఆధార్ కార్డు తీసుకొచ్చిన, దాంతోపాటు ఎలక్షన్ కార్డు ఐడి ప్రూఫ్ తీసుకొచ్చిన. రీసెంట్ 3 months బ్యాక్ ఫోటో ఒకటి అతికించమంటే అది తీసుకున్నా. నాకు సెంటర్ కూడా అందుబాటులోనే ఇచ్చారు. మాది ఇక్కడ కరీంనగర్ నియర్ బై 40 kilometers. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా చాలామంది ఇక్కడ విద్యార్థులను వాళ్ళని కూడా మాట్లాడించి అడుగుదాం. చాలా మంది ఇక్కడికి చేరుకున్నారు, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు. సార్, మీరు రాస్తున్నారా గ్రూప్ 3? ఓకే, ఎక్కడ సార్ సెంటర్? ఇక్కడేనా? ఇక్కడ. ఎట్లా ప్రిపేర్ అయ్యారు సార్? మనకి ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఎట్లా మీరు ఓన్ ప్రిపేర్ అయ్యారా? లేదు, నేను కోచింగ్ తీసుకున్నా, ప్రిపరేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మొన్న జరిగిన గ్రూప్ 4 కానీ అంతకుముందు గ్రూప్ 1 కానీ ఏమైనా రాశారా? ఏమైనా ఉద్యోగాలు సాధించారా ఆల్రెడీ? నేను యూజీసీ నెట్ క్వాలిఫై అయినా సార్. గ్రేట్. ప్రజెంట్ గ్రూప్ 3 రాస్తున్నాను. ప్రజెంట్ గ్రూప్ 3 రాస్తున్నా. నాకు గ్రూప్ 4తో చాలా దగ్గర దాకా వచ్చి పోయింది. దీనికి ఎట్లా ఉంది మీకు ప్రిపరేషన్? ఎట్లా అనిపిస్తుంది మీకు? దీనికి ప్రిపరేషన్ చాలా బాగా. ఎన్ని రోజులు సార్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావు? ఎట్లా ఉద్యోగం వస్తే ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. మీరు కూడా రాస్తున్నారా? ఎక్కడండి మీది ఊరు? హుజరాబాద్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 3 years నుంచి ప్రిపేర్ అవుతాను. గ్రూప్ 1 పడ్డకా నుంచి ప్రిపేర్ అవుతాను. గ్రూప్ 1 మెయిన్స్ రాశాను మొన్న, రిజల్ట్ చూడండి. వెయిటింగ్. ఓకే, గ్రూప్ 4 లాంటివి కానీ ఇంకా డిఎస్సి లాంటివి కానీ ఏమన్నా? డిఏఓ రాశాను, గ్రూప్ 4 రాశాను, కాకపోతే వాటిలో రాలేదు. ఓకే, దీనికోసం ప్రత్యేకంగా ఎట్లాంటి కోచింగ్ తీసుకున్నావు? ఎన్ని గంటలు కష్టపడ్డావు రోజు? అంటే మామూలుగా నేను ఓన్గా ప్రిపేర్ అయ్యాను. అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను కాబట్టి కొంచెం సిలబస్ సిమిలర్ ఉంటుంది. పోస్టులు ఏమో 100లలో ఉన్నాయి, లక్షలలో అభ్యర్థులు రాస్తున్నారు. ఎట్లా ఉంటుంది కాంపిటీషన్? చాలా ఎక్కువ కాంపిటీషన్. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుదాం. ఇక్కడ ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి కూడా ఉంది మనకు, వాళ్ళని కూడా మాట్లాడదాం. అమ్మ, ఏ ఊరు? గోవర్ధనగిరి. ఎక్కడ మనకు చిగురుమామిడి మండలమా? లేదు, హుస్నాబాద్ దగ్గర. ఓకే, ఎట్లా ప్రిపేర్ అయ్యామో? అదే ఓన్లీ ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయినా సార్. ఓకే, మీ కోటా ఉందా? హ్యాండిక్యాప్డ్ ఉంది కదా? ఉంది, హ్యాండిక్యాప్ కోటా ఉంది సార్. ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా మీకు? ఏమైనా పుస్తకాలు సపరేట్గా తెచ్చుకున్నారా? ఎట్లా
సార్ పుస్తకాలు ఏం సపరేట్గా తెచ్చుకోలేదు, ఇంటి దగ్గరే ఫోన్లో చూసుకుంటూ ప్రిపేర్ అయ్యాను. సార్ ఈ గ్రూప్ 3 కాకుండా ఇంకా ఇంతకుముందు ఏమైనా పరీక్షలు రాసినావా? గ్రూప్ 4 రాశాను, గ్రూప్ 1 కూడా రాశాను సార్. రిజల్ట్స్ వచ్చినాయి వాటికి? వచ్చినాయి సార్. గ్రూప్ 4 అది కట్ ఆఫ్ రీచ్ కాలేదు సార్. ఎన్ని వచ్చినాయి గ్రూప్ 4లో? గ్రూప్ 4లో 180 వరకు వచ్చినాయి సార్. ఎట్లా ఉంది, దీని మీద హోప్ ఉందా? కొంచెం హోప్ ఉంది సార్, కానీ పోస్టులే లేవు వికలాంగులకి. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరు మదర్ గారు ఎట్లా ప్రిపేర్ చేయించారు మీ బిడ్డను? సార్ ఇంట్లో ఉండి చదివించాను నేను, బయటకు వెళ్ళి చదువుకోలేదు కదా సార్ ఆమె, అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేయించిన. ఓకే, ఎట్లా ఉంటుంది మీ బిడ్డకు ఉద్యోగం వస్తే? మీ ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఉద్యోగం? ఇప్పటికి 7-8 సంవత్సరాల నుండి చూస్తున్నాను సార్. 2-3 సార్లు రాయించిన, మార్కులు మంచిగానే వస్తేనే కానీ మరి జాబ్స్ లేవని అంటారు సార్ వాళ్ళు. ఆమె జాబ్ వస్తే ఆడపిల్ల కాబట్టి దాని మీద బ్రతకగలుగుతాయని నా ఆశ. తల్లిదండ్రులు కూడా వచ్చారు ఇక్కడ కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము మూలంగూర్ విలేజ్, శంకరపట్నం. శంకరపట్నం మండలం. ఎట్లా ప్రిపరేషన్ ఎట్లా జరిగింది? ఎట్లా ఉంది మీ పరీక్ష మీద హోప్? హోప్ అయితే ఉంది, ప్రిపరేషన్ చాలా బాగా జరిగింది. కోచింగ్ కూడా తీసుకున్నాను, ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో పెట్టుకున్నాను, వస్తుందనే హోప్ ఉంది. కోచింగ్ సెంటర్ ఎగ్జామ్ పెడతారు కదా? ఓకే, వచ్చేటి చాలా మంచిగా వచ్చేటి, హోప్ ఉంది వస్తుందని కాన్ఫిడెంట్తో ఉన్నా. ఇంతకుముందు గ్రూప్ 4 రాసారా? గ్రూప్ 4 రాశాను, పోయింది. దాని నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు? ఇంకా కొత్తగా ఎక్స్ట్రా ఎంత కష్టపడ్డారు? చాలా కష్టపడ్డాను. రోజు ఎన్ని గంటలు 4 అవర్స్ 5 అవర్స్ చదువుకున్నాను. హోప్ ఉంది వస్తుందని కాన్ఫిడెంట్తో వచ్చాను. చాలా కష్టపడుతుందండి, జాబ్ రావాలని మా కోరిక. అమ్మాయికి కొంచెం హ్యాండిక్యాప్, ఆమె తెలివితోటే చదువుతుంది ఆమె, కాకపోతే దేవుడి దయ వల్ల మాకు జాబ్ రావాలనే కోరిక. ఓవరాల్గా అటు తల్లిదండ్రులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు ఈ పరీక్ష మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. తర్వాత గ్రూప్ 3 పరీక్ష కోసం చాలా ఏళ్ళుగా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు, కోచింగ్ సెంటర్లను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు. తర్వాత అటు చాలామంది అయితే మాకు ఈ ఉద్యోగం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు జగిత్యాల జిల్లాలో కూడా దాదాపు 34 సెంటర్లు ఏర్పాటు చేశారు. 10,656 మంది అక్కడ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఈరోజు ఉదయము, మధ్యాహ్నము, రేపు ఉదయం కూడా ఈ పరీక్ష జరగబోతుంది. దీనికోసం పెద్ద ఎత్తున అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేయడంతో పాటు జిరాక్స్ సెంటర్లను మూసివేయడం ఇట్లాంటివి చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు తీసుకొని ఆ అభ్యర్థులను లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.